ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును రైతు ఈశ్వర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, అందరు బాగున్నారా? మంచిది. ఈ సమయంలో మరి ఒక సంతోషకరమైన విషయాన్ని మీకు తెలియచేయటం కోసం మీ ముందుకొచ్చాను. అదేమనగా హైందవ సహోదరుల్లో పురుషుల్లోనూ స్త్రీల్లోనూ కూడా క్రైస్తవ్యాన్ని గౌరవించి బైబిల్ పవిత్ర గ్రంథం అని తెలియజేసేవాళ్ళు లేకపోలేదండి. 100కి 90 మంది క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని అంగీకరించి లేదంటే గౌరవించి బైబిల్ పవిత్ర గ్రంథం అని సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే మరి హైందవ సనాతన ధర్మంలో నడుస్తూ ఆ తల్లి చక్కని యొక్క సాక్ష్యం ఇచ్చారు ఒక టీవీ ఇంటర్వ్యూలో. అది మీకు పరిచయం చేయాలని మేము ముందుకు వచ్చాను. ఈ వీడియో ఎప్పుడు చేసింది లేకపోతే ఇంటర్వ్యూ ఎప్పుడుది అని కాదు, అందులో అంశం ఉందా లేదా అనేది మీరు గ్రహించాలి. మీరు కూడా చూసి చాలా సంతోషిస్తారు. ఒకసారి మీరు చూడండి, వినండి. ఆ తల్లి ఎంత చక్కగా బైబిల్ కోసం మరి క్రైస్తవుల కోసం ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చారు. ఆదివారం చూడండి, ఆదివారం ఏ చర్చ్ చూసినా ఖాళీ ఉండదు. ఏ చదువు రాని వాళ్ళు ఎవరైనా సరే బైబిల్ ఇంత పెద్ద గ్రంథం పట్టుకొని తెల్లారి వరకల్లా అసలు స్నానాలు చేసుకొని ఎంత శుభ్రంగా నీతి నియమము నిష్ఠతోటి పోతారు. వాళ్ళు తెల్లచీరలు కట్టుకొని, గాజులుండవు, బొట్టుండదు, మెట్టెలుండవు, మంగళసూత్రం ఉండదు, ఏది ఉండదు. సండే రోజు మాత్రం వాళ్ళు ఏదేమైనా సరే అంత పవిత్ర గ్రంథం అని పట్టుకొని పోతారు. కానీ మన హిందూ సాంప్రదాయం సన్నగిలిపోతుంది. చాలా పిల్లలకు చెప్పలేకపోతున్నాం. చెప్పే ఓపిక తల్లిదండ్రులకు లేదు. నాయనమ్మల అమ్మమ్మలు చెప్తే, తాతయ్యలు చెప్తే వినే పరిస్థితిలో లేరు. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పాలన్నా గానీ ఈ పిల్లలు చెప్తే ఇంటలేరు. ఇన్న వాళ్ళకి చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా ఓపిక ఉంటున్నారు. అందుకు మన హిందూ సాంప్రదాయము దేవుని పిల్లలారా, ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారు ఆ తల్లి. అలా ఉండొచ్చు కదా. చాలా మంది హైందవ సహోదరులు ఎంతో ప్రేమగా ఎదుటి వారిని గౌరవిస్తూ, ఎదుటివారి మార్గాన్ని, ఎదుటివారి ఆరాధిస్తున్న దైవాల్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. అందులో ఈ తల్లిగారు అయితే ఈ తల్లిగారు మాటల్లో నేను ఎంతో సంతోషించాను విని. ఎందుకంటే ఇప్పుడు జరిగే ప్రత్యేక సిచ్యువేషన్ విషయంలో మనం చూసినట్లయితే మాదే గొప్ప అనే స్టేజ్లోనికి వెళ్ళిపోయారు చాలా మంది. సరే, ఆ విషయం కాకుండా ఈ తల్లి ఇచ్చిన సాక్ష్యం చూసారా? అలా చేయొచ్చు కదా. ఇప్పుడు క్రైస్తవ్యము వారు ఆరాధిస్తున్న దేవుడిని, మేము ఆరాధిస్తున్న దైవాన్ని మేము ఎలా అనుసరిస్తున్నామో, ఎంత నిష్ఠగా చేస్తున్నామో, ఇప్పుడు మాలో కూడా చాలా మంది నిష్ఠగా ఉన్నట్టుండే ఆ నిష్ఠ తప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మానవరీతిగా. కాబట్టి అయితే మీరు కూడా మీ యొక్క ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, లేదంటే మీరు ఆరాధిస్తున్న దేవీ దేవతలను గౌరవిస్తూ, మేము ఇప్పటికీ గౌరవిస్తున్నాం, నా మట్టుకు నేను కూడా. అయితే మీరు కూడా ఆ రకంగా ప్రయాసపడొచ్చు కదా. ఎందుకు క్రీస్తుని లేదంటే క్రీస్తుని ఆరాధిస్తున్న వాళ్ళని, లేకపోతే బైబిల్ని, లేకపోతే దైవ సేవకులైన వారిని, సువార్థికుల్ని హింసించటం ఎందుకు? మీ వంతు మీరు ప్రయత్నం చేయొచ్చు కదా. అప్పుడు మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము వెళ్లే మార్గం గురించి చెప్పే స్వాతంత్రము రాజ్యాంగం ఇచ్చింది. మీకు కూడా హక్కు ఉంది కాబట్టి మీరు కూడా అలా చేయండి. పోనీ అమ్మ చెప్పినట్లుగా. ఇప్పుడు అమ్మగారు ఏం చెప్పారు? మన వాళ్ళు కూడా ఆ రకంగా ఉండొచ్చు కదా. క్రైస్తవులు ఆ రకంగా ఉంటారు. ఎంతో ఆదివారం వచ్చిందంటే ఎంతో నిష్ఠగా, ఎంతో ఆ దేవుని ఆరాధిస్తూ ఎదరికి వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కూడా ఆ రకంగా ఉండొచ్చు కదా అన్నట్టుగా ఆమె ఎంతో చక్కని రీతిలో మన యొక్క హైందవ మార్గం లేదంటే సనాతన మార్గం సన్నగిలిపోతుంది మనలో ఒక శ్రద్ధ లేక అని వాటి మీద దృష్టి పెట్టొచ్చు కదా. ఇప్పుడు క్రీస్తుని హింసించాలి, క్రీస్తుని ఆరాధిస్తున్న వాళ్ళని హింసించాలని, లేకపోతే బైబిల్ మీద బురద జల్లుతూ ప్రతిసారి సువార్థికులను కొట్టడం, బైబిల్ని కాల్చటం, హింసించటం ఇలాంటివి చేసే కంటే మీ వంతు మీరు అనుసరిస్తున్న ఆ సనాతన మార్గం కానివ్వండి, మీరు ఆరాధిస్తున్న దేవీ దేవతలను కానివ్వండి, మీ వంతు మీరు ప్రయత్నించవచ్చు కదా. తప్పే ఉంది ఇందులో. ఎందుకు ఎదుటి వారిని ఆ రకముగా? నేను లైవ్ చేస్తున్నాను, లైవ్ చేసిన వీడియోస్ చేసిన వీడియో కింద ఘోరమైన కామెంట్లు అండి. నాకు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఆ ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారు, ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు.
క్రీస్తునేంటి, లేకపోతే క్రైస్తవులనేంటి, లేకపోతే బైబిల్నేంటి? ఎందుకు ఆ పద్ధతి దేనికి మీకు అసలు? నేను ఆ హైందవ సహోదరుల్ని మరొకసారి నేను చేతులు జోడించి అడిగి బ్రతిమలాడేది ఏంటంటే, మీ వంతు మీరు ప్రయత్నించండి. ఇప్పుడు మేము చేస్తున్నాం, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ప్రకారంగా మా ప్రయత్నం మీద మేము చేస్తాం. మీరు కూడా ఆ రకంగా చేస్తే బాగుంటది కదన్న మా ఉద్దేశం. ఈ తల్లిగారు చూడండి ఎంత చక్కని సాక్ష్యం, పవిత్ర గ్రంథం పట్టుకున్న వాళ్ళ అంత శ్రద్ధగా ప్రతి ఆదివారమే కాదండి, ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజు కూడా మేము ఆ క్రీస్తుని అంగీకరిస్తూ ఉంటాము, ఆయన గణపరుస్తూ ఉంటాము, ఆయన ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు కూడా గమనించండి. నాకైతే చాలా సంతోషం వేసింది, అది మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేశాను. మీ అందరికీ ప్రైజ్.